ఎట్టకేలకు ఏపీలో ఎట్టకేలకు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అయితే వచ్చేయడంతో ఒక్కసారిగా జనాల్లో మీరు చూసుకోవచ్చు. ఎగ్జిట్ పోల్స్ 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అయితే వెలువడ్డాయి. వివిధ మీడియా హౌసులు, సర్వే సంస్థలు ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి వాటిలో క్రోడీకరించి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారులకు రాబోతుందో అంచనా వేశారు. మే 13 జరిగిన ఎన్నికలకు సంబంధించి మనం మొత్తంగా చూసుకుంటే ఇప్పుడైతే అప్డేట్ అయితే వచ్చింది. మీరు చూసుకోవచ్చు ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ మనం చూసుకుంటే ఇక్కడ రైజ్ సంస్థ ఇక్కడ కూటమికి 113 నుంచి 122 చెప్తుంది. వైకాపాకి ఏమో 48 నుంచి 60 చెప్తుంది, ఇతరులకు 1. ఇక జనగలం మనం చూసుకుంటే జనగలం సంస్థ 104 నుంచి 118 కూటమికి, వైకాపాకి 44 నుంచి 57, ఇతరులకు 0. ఇక చాణక్య స్ట్రాటజీస్ చూసుకుంటే 114 నుంచి 125 కూటమికి, 39 నుంచి 49 ఏమో వైకాపాకి చెప్తుంది. ఇక పయనీర్ సంస్థ చూసుకుంటే 144 కూటమికి చెప్తుంది, 31 వైకాపాకి చెప్తుంది. పీపుల్ సర్వే చూసుకుంటే 111 ఇక్కడ 111 నుంచి 115, 135 ఏమో కూటమికి, 45 నుంచి 60 ఏమో వైకాపాకి చెప్తున్నారు. ఇక కేకే సర్వే చూసుకుంటే 161 సీట్లు ఓన్లీ కూటమికి వస్తాయని, 14 సీట్లు మాత్రమే ఇక్కడ వైకాపాకి వస్తాయని చెప్తుంది. ఇక లోక్సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ కూడా చూసుకున్నట్లయితే ఇండియా టీవీ చూసుకుంటే టీడీపీకి 19 నుంచి, అంటే టీడీపీ కూటమికి 19 నుంచి 21 సీట్లు, వైకాపాకు 3 నుంచి 5 సీట్లు. ఇక రైస్ చూసుకున్నట్లయితే రైస్ సంస్థ ఇక్కడ ఎంపీ సీట్లకు సంబంధించి 17 నుంచి 20 కూటమికి, 7 నుంచి 10 ఏమో వైకాపాకి. చాణక్య స్ట్రాటజీస్ చూసుకుంటే 17 నుంచి 18 కూటమికి, 6 నుంచి 7 ఏమో వైకాపాకి. పయనీర్ సంస్థ చూసుకుంటే 20 ఎంపీ సీట్లు టీడీపీకి వస్తాయని, 5 వైకాపాకి వస్తాయని చెప్తుంది. ఇక పీపుల్ సర్వే చూసుకుంటే 15 నుంచి 19 సీట్లు కూటమికని, 3 నుంచి 5 సీట్లు ఏమో దీనికని మన వైకాపాకి అని చెప్తున్నారు. కేకే సర్వే చూసుకుంటే 25కి 25 ఓన్లీ టీడీపీకి, ఒకటమికి వస్తాయని చెప్తున్నారు. ఇక సిఎన్ఎక్స్ చూసుకుంటే 19 నుంచి 21 కూటమికని, 3 నుంచి 5 ఏమో మనకి వైకాపాకి అని చెప్తున్నారు. ఇండియా న్యూస్ డైనమిట్స్ 18 ఏమో ఎంపీ సీట్లు కూటమికి, 7 ఏమో వైకాపాకి అని అయితే చెప్తున్నారన్నమాట. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఎట్టకేలకు అలాగైతే ఎగ్జిట్ పోల్స్ అయితే ఫలితం తేల్చేసాయి. కూటమి అధికారులకు అయితే రాబోతుంది ఏపీలోని. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.